హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య వ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్. ఇవాళ నేను అసలు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని అనుకుంటున్నారా? కంటిన్యూటీ ఉండట్లేదు కదా! చూస్తున్నారు కదా! మేమైతే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాము. షిఫ్ట్ కాదు, ఇల్లు మొత్తానికి నెదర్లాండ్స్ నుంచి మూవ్ అవుతున్నాము. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? నెదర్లాండ్స్ నుంచి ఇండియా వెళ్ళిపోతున్నామండి. ఇండియాకి టోటల్గా షిఫ్ట్ అయిపోతున్నాము. ఎందుకు వెళ్ళిపోతున్నాము ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, చెప్తాను. వీడియో మొత్తం చూసి ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఇప్పుడైతే చాలా స్టఫ్ అయితే ఉండిందని చెప్పాను కదా, ఇదంతా మనం క్లీన్ చేసి ఇవ్వాలి ఓనర్స్కి. ఇదంతా అన్ఫర్నిచర్డ్ హౌస్ అండి, అంటే టోటల్ అన్ఫర్నిచర్డ్. మేమైతే ముందు టెనెంట్స్ దగ్గర తీసుకున్నాం అనమాట. కొన్ని ఫర్నిచర్ లైక్ సోఫా, టీవీ, టేబుల్, డైనింగ్ టేబుల్ ఒకటి, బెడ్ ఒకటి, అలాగా కొన్ని ముందు టెనెంట్స్ దగ్గర మేము తీసుకున్నాము. ఎందుకంటే అన్ఫర్నిచర్ కదా, సో వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము కూడా కొంత ఫర్నిచర్ అనేది నెక్స్ట్ టెనెంట్స్కి ఇచ్చేసాము. అది కూడా ఓనర్ ఒప్పుకుంటేనే ఇవ్వాలండి. ఓనర్ లేదు నాకు అలా కుదరదు అంటే మానేయాలి. నేనైతే కొన్ని వార్డ్రోబ్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసాము. అందుకే వార్డ్రోబ్స్లో బట్టలు అవన్నీ కూడా మేము ఖాళీ చేసి ఇచ్చేసాము. కొన్ని ఫర్నిచర్ అయితే మేము కొనుక్కున్నామండి, లైక్ టేబుల్ కానీ లేదంటే చైర్ కానీ అలాంటివి మేము కొనుక్కున్నాము. అవి కూడా మేమైతే సేల్ చేసేసే వెళ్ళిపోతున్నాము. ఎవరైతే వస్తున్నారో టెండెంట్స్ వాళ్ళకి చూపించాము, వాళ్ళు కావాలి అన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. అండ్ బెడ్ అది కూడా ఆయన కావాలి అన్నారు, సో అందుకే ఆ బెడ్ అవంతా ఉంచేసాము. ఈ బెడ్రూమ్స్లో అయితే పెద్ద వర్క్ ఏం లేదండి. హాల్లోని కిచెన్లోనూ ఎక్కువ పని ఉంటుంది మనకి, ఎందుకంటే అక్కడే ఎక్కువ ఉంటాం కదా. సో క్లీనింగ్ కూడా చేసి ఇవ్వాలి. సో అందుకు క్లీనింగ్ కూడా చేసి ఇస్తున్నాము. చూస్తున్నారు కదా నా ఐస్ అయితే ఎలా అయిపోయినాయో, నిద్ర లేదు. మొత్తం ఇండియా షిఫ్ట్ అయిపోవడము అంటే చాలా పెద్ద పని కదా, ఎంత వర్క్ ఉంటుందో అసలు చెప్పలేను నేనైతే మాటల్లో. అండ్ వియాన్ని కూడా స్కూల్కి పంపించేస్తున్నాను, తను వెళ్ళిపోతేనే నాకు పని అవుతుంది అని చెప్పేసి. అంట వియాన్ వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళు ఇచ్చారు స్క్రాప్ బుక్ లాగా, గుడ్ బాయ్ వియాన్ అని చెప్పి. ఇదిగో వియాన్ ఇక్కడ ఉన్నాడు. సో వీ విల్ మిస్ యూ వియాన్ ఫ్రమ్ అప్పర్ ఫౌండేషన్. ఇదంతా స్క్రాప్ బుక్ లాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలాగా డ్రాయింగ్ పిక్చర్స్ అవన్నీ వేసి ఇచ్చారు. ఇదంతా అదే మొత్తం వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ ఇచ్చారనమాట. సో వాడి యాక్టివిటీస్ అంతా చూస్తున్నారు కదా. పెట్టెలన్నీ ఎక్కడక్కడే ఉన్నాయి. అండ్ బట్టలు ఒక పక్క నుంచి క్లీనింగ్, ఒక పక్క నుంచి ఏమో ప్యాకింగ్ అంతా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ మా వాడి టాయ్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా మటుకు అన్నీ అమ్మేశానండి. ఇక్కడ ఏంటంటే నెదర్లాండ్స్లో ఒక సెపరేట్గా ఇండియన్స్ గ్రూప్ ఉంటుంది, సెకండ్ హ్యాండ్స్ గ్రూప్ అని చెప్పేసి. అందులో మీకు కావాల్సిన ఫర్నిచర్ కానీ లేదంటే స్టఫ్ కానీ ఏదైనా అది కావాల్సి అదంతా మనం సేల్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కావాలంటే కొనుక్కుంటారు. అండ్ ఫేస్బుక్లో కూడా మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అందులో కూడా పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకుంటే ఇంకా వెళ్ళిపోతుంది. అండ్ సోఫా అయితే అస్సలు బాగాలేదండి, సో దాన్ని అయితే డిస్మాంటిల్ చేసేయాలి. అదేంటంటే లెదర్ అనేది ఊడిపోతుంది. అండ్ కిచెన్ కూడా నేను డీప్ క్లీన్ చేసి ఇవ్వాలి. సో నేను దానికి ఒక ఏజెన్సీతో అయితే మాట్లాడాను అనమాట. చూస్తున్నారు కదా, సోఫా మనము డిస్మాంటిల్ చేసి ఇచ్చేయాలి మొత్తము. అంటే మేము పాడేద్దాము అని అనుకున్నాము. పాడేసే ముందు ఏంటంటే లెదర్కి లెదర్ అండ్ చెక్కకి చెక్క సెపరేట్ చేసేసి పడేయాలన్నమాట. ఇంతకీ మేము ఎందుకు వెళ్ళిపోతున్నాము అంటే మా వారిది ప్రాజెక్ట్ అయిపోయిందండి. మేము వచ్చి ఆల్మోస్ట్ 6.5 years అయింది. సో ఇంకా వీసా అయితే ఎక్స్టెండ్ చేయట్లేదు. సో అందుకే మేమైతే ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. బాగా అలవాటు అయిపోయింది నెదర్లాండ్స్లో ఫ్రెండ్స్ అందరూ. అండ్ వియాన్ కూడా ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి మాకు మంచి బాండింగ్ అయితే ఉంది నెదర్లాండ్స్లో. కానీ తప్పదు కదండి, ఇంకా వెళ్ళిపోవాలి. ఇంకా మనది కాదు ఆ కంట్రీ ఉన్నప్పుడు మనం ఉండకూడదు కదా. సో ఇది ఏంటంటే ఈ ఫర్నిచర్ అంతా డంప్ యార్డ్లో పడేస్తారనమాట, అవసరం లేనిది. నెక్స్ట్ సెపరేట్ చేసి పాడేస్తారు. అండ్ మా వారికి వాళ్ళ కొలీగ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు. ఇక్కడైతే ఫ్రెండ్స్ హెల్ప్ ఉంటేనే ఏదైనా చేయగలమంటే, లేదంటే చేయలేము. అండ్ ఆ రోజు ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా నేనైతే డిన్నర్కి ఏం స్పెషల్గా ఏం చేయలేదు. ఇంత పని ఉన్నప్పుడు మనం డిన్నర్కి స్పెషల్గా అయితే ఏం చేసుకుంటాం చెప్పండి, ఏం చేసుకోలేం కదా. అందుకే సింపుల్గా నేనైతే ఇలా పాస్తా చేసేస్తాను అనమాట, పెస్తో చేసి. సో అది అయిపోతుంది ఇంకా డిన్నర్కి. అండ్ క్లీనింగ్ అది కూడా ఉంది కదా, ఇంకా నేను చాలా పని ఉంది నాకు చేసుకోవాల్సింది. అందుకే నేను పెద్దగా ఏం పెట్టుకోలేదు. సో సోఫా అయితే తీసుకెళ్ళి బయట పెట్టేస్తారు కింద స్టోర్ రూమ్లో. అక్కడ తీసుకెళ్ళి రేపు మార్నింగ్ అయితే పడేస్తారు. అండ్ కిచెన్ ఒకటి డీప్ క్లీనింగ్ చేయించాలని చెప్పాను కదా, నేను ఒక ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడానండి. వాళ్ళు పర్ అవర్కి చేస్తారు. ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ ఛార్జ్ చేస్తారనమాట. సో వాళ్ళు కొన్ని క్లీనింగ్ సప్లైస్ చెప్పారు, అవన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మొత్తం కిచెన్ అంతా డీప్ క్లీన్ చేస్తారు. సో నేను కిచెన్లో గ్రాసరీస్ అవన్నీ తీసి ఆల్మోస్ట్ ఖాళీ చేసేసాను. బేసిక్గా ఉన్నవి సాల్ట్, కారం, పసుపు, బేసిక్ మసాలాస్ అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట.
మిగతా అన్నీ తీసేసాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇండియాకి ఏమేమి షాపింగ్ చేశాను అండ్ హౌస్ అంతా ఎలా క్లీన్ చేశారో అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.